మహారాష్ట్ర ఫలితాలు వెలువడి 10 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ బీజేపీ అధిష్టానానికి మహారాష్ట్ర సీఎం ఎంపిక సంకటంగా మారింది. ఈ నేపథ్యంలో రేపు బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో బీజేపీ ఎల్పీ లీడర్ను ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ సమావేశానికి పరిశీలకులుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పార్లమెంట్ బోర్డు సభ్యులు విజయ్ రూపానీ హాజరు కానున్నారు. మహాయుతి కూటమిలో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీకే సీఎం పీఠం ఇవ్వాలని నిర్ణయించుకోగా బీజేపీ నేత సీఎంగా ఉంటారని ఇప్పటికే షిండే, అజిత్ పవార్ స్పష్టం చేశారు. అయితే ఫడ్నవీస్ కు సీఎం పదవి ఇస్తారా, కొత్త వారికి అవకాశం కల్పిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఢిల్లీలోని ప్రఫుల్ పటేల్ నివాసంలో అజిత్ పవార్, ఎన్సీపీ భేటీ కానుంది. మంత్రుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 5న ముంబై ఆజాద్ మైదానంలో సీఎం మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్ర ఫలితాలు వెలువడి 10 రోజులు గడుస్తోన్నా ఇప్పటికీ బీజేపీ అధిష్టానానికి మహారాష్ట్ర సీఎం ఎంపిక సంకటంగా మారింది. ఈ నేపథ్యంలో రేపు బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో బీజేపీ ఎల్పీ లీడర్ను ఎన్నుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి లైవ్ ద్వారా అందిస్తారు. భూపతి, తేల్చలేకపోతున్న పరిస్థితి నెలకొంది. బీజేపీ అధిష్టానం ఇంకా సంకట స్థితిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. బీజేపీ సీఎం అభ్యర్థిగా ఎవరుంటారనేది ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ మహాయుతి కూటమి ఘన విజయం సాధించినప్పటికీ ఇంకా సీఎం అభ్యర్థి ఎంపిక క్లారిటీ కొనసాగలేకపోవడంతో ఇంకా ఆందోళన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలు వివిధ పార్టీలు కూడా సీఎం అభ్యర్థి ఎవరనేది ఇంకా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. 11 రోజులు గడిచినా ఇప్పటికీ సీఎం అభ్యర్థి విషయంలో క్లారిటీ రాకపోవడం, బీజేపీ అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై ఎవరు అవుతారనేది ఇంకా ఉత్కంఠ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రేపు బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ అధిష్టానం 2 పరిశీలకులను నియమించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు విజయ్ రూపానీ హాజరవుతున్నారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేల తరఫున శాసనసభ పక్ష నేత ఎన్నుకునే అవకాశం ఉంది. అయితే బీజేపీ అధిష్టానం ఎవరి పేరు సూచిస్తుంది, ఎవరిని బీజేపీ ఎల్పీ లీడర్ గా నియమిస్తుంది అనేది మాత్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మొదటి నుంచి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఫడ్నవీస్ పేరు, దేవేంద్ర ఫడ్నవీస్ పేరు వినబడుతుంది. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం గా ఎంపిక చేస్తారా, ఎల్పీ లీడర్ గా ఎంపిక చేస్తారా అనేది ఉత్కంఠ మారింది. రోజు రోజుకు 2-3 పేర్లు బయటకు వస్తున్నాయి. సీఎం అభ్యర్థిగా మరాఠా వర్గానికి చెందిన మరో వ్యక్తిని ఎంపిక చేస్తారనేది కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ ని కొనసాగిస్తారా లేక మరో కొత్త వ్యక్తిని కూడా ఎంపిక చేస్తారనేది ఉత్కంఠగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ నెల 5వ తేదీన సీఎం ప్రమాణ స్వీకారం, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఎన్డీఏ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నారు. మరోవైపు ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గానికి సంబంధించి ప్రఫుల్ పటేల్ నివాసంలో ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్సీపీ పార్టీ తరఫున 8 నుంచి 10 మంది మంత్రి పదవులు వచ్చే విధంగా మహాయుతి కూటమిపై ఒత్తిడి తీసుకురావాలనే విషయంలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో కీలకమైన 2-3 శాఖలు ఎన్సీపీ నేషనలిస్ట్ పార్టీ సంబంధించి అజిత్ పవార్ కు వర్గానికి ఇవ్వాలని, అదేవిధంగా అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని తీర్మానం చేస్తూ ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏక్నాథ్ షిండే సైతం ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కూడా స్పష్టమవుతుంది. వర్గానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రుల పదవులను కూడా, రాష్ట్ర మంత్రుల్లో ప్రాధాన్య శాఖలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. హోం మంత్రిత్వ శాఖ, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఇవ్వాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ గత 11 రోజులుగా మహారాష్ట్ర సీఎం ఎంపిక విషయం కొంత క్లారిటీ లేకపోవడం, ఇంకా సందిగ్ధం నెలకొనడం, బీజేపీ అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంపై కొంత ఇంకా మహారాష్ట్ర ప్రజలు మరో విధంగా పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. రేపు జరిగే సమావేశంలో బీజేపీ ఎల్పీ లీడర్ ఎన్నుకుంటారు. ఎల్లుండి
సీఎం ప్రమాణ స్వీకారం ఏర్పాటుకు ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది శ్వేత. రైట్ భూపతి, థ్యాంక్ యూ.